హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు శివంగి వ్లాగ్స్. ఈ రోజైతే మేము తాటికాయలు తినడం కోసం యారాడికి వెళ్తున్నాము. మేము ఏ రోజైతే రోడ్డు మీద తాటికాయలు కొనుక్కొని తిన్నామో ఆ రోజు నుంచి యారాడ వెళ్ళి తాటికాయలు న్యాచురల్ గా చెట్టుకి కాసినవి తెంపుకొని తినాలని చెప్పి అనుకుంటున్నాము. కాకపోతే అక్కడికి వెళ్ళడం కుదరలేదన్నమాట. తెలిసిందే కదా, నలుగురు కలిసి వెళ్ళేటప్పుడు ఒకరికి వీలైతే ఇంకొకరికి వీలవ్వదు, ఇంకొకరికి వీలైతే ఇంకొకరికి వీలవ్వదు. అలాగే ఒకరు వస్తే ఇంకొకరు రాలేదు, ఇంకొకరు వస్తే ఒకరు రాలేదు. అందరం గ్యాదర్ అయ్యి వెళ్ళేసరికి ఈ రోజు టైం పట్టింది. ఇంకా లేట్ చేస్తే తాటికాయలు ముద్రపోతాయి అని చెప్పి ఎలాగైనా సరే ఇంకా లేట్ చేయకుండా ఈ రోజు పక్కాగా యారాడ వెళ్ళి తాటికాయలు తినాలని చెప్పి ఫిక్స్ అయిపోయాము. అందుకోసమని ఈ రోజు కొంచెం వేగంగా లేచి వేగంగా జిమ్ కి వెళ్ళి మా వర్కౌట్స్ అన్ని కంప్లీట్ చేసుకుని ఇప్పుడైతే యారాడికి బయలుదేరాం. ఈ రోజు కొంచెం ఎండ ఎక్కువగానే ఉంది, కాకపోతే తాటికాయలు తినాలి అన్న ఇంట్రెస్ట్ తో వెళ్తున్నామే తప్ప ఈ ఎండకైతే అసలు బయటకు వెళ్లే ఛాన్సెస్ లేవు. ఎలాగోలాగా కొంచెం కష్టపడి అక్కడ వరకు వెళ్ళి తాటికాయలు తినేసి క్షేమంగా ఇంటికి వచ్చేయాలి. ఆల్రెడీ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా చెల్లి కలిసి బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయారు. ఇప్పుడు నేను మోక్ష మా ఫ్రెండ్ స్కూటీ మీద స్టార్ట్ అవ్వాలి. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే నేనే స్కూటీ మీద మోక్షమ్మని మా ఫ్రెండ్ ని బ్యాక్ కూర్చుని పెట్టుకుని యారాడ వరకు నేనే స్కూటీని డ్రైవ్ చేయబోతున్నాను. నాకు స్కూటీ డ్రైవ్ చేయడం రాదా అంటే నాకు స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చండి, కాకపోతే వాళ్ళే కూర్చుని వాళ్ళు కొంచెం భయపడతారనమాట. ఎందుకంటే స్పీడ్ గా తీసుకెళ్లిపోతానని చెప్పి స్పీడ్ గా తీసుకెళ్లి సడన్ బ్రేక్ వేస్తాను, వెనక్కున్న కొంచెం ఎగురుతారనమాట. అందుకోసమని నేను స్కూటీ డ్రైవ్ చేసినప్పుడు వెనక్కి కూర్చోవాలంటే చాలా మంది భయపడతారు. వాళ్ళ భయపడడం చూసి మీరు నాకు స్కూటీ డ్రైవ్ చేయడం రాదు అని చెప్పి అనుకుని ఉంటారు కదా. అదేం లేదండి, నాకు స్కూటీ డ్రైవ్ చేయడం వచ్చు. కాకపోతే మా హస్బెండ్ మా దగ్గర ఉన్నారు అనుకోండి, ఆయన మమ్మల్ని ఎక్కడికి కావాల్స్తే అక్కడికి ఆయన బైక్ మీద మమ్మల్ని ఎక్కించుకుని తీసుకువెళ్తారు. అప్పుడు స్కూటీ అవసరమే మాకు ఉండదు. అదే ఆయన డ్యూటీలో ఉండేటప్పుడు మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఆటోనో లేకపోతే క్యాబ్నో బస్సునో ఏదో ఒకటి ఎక్కి వెళ్ళిపోతాము. కొంచెం లోకల్లో తిరగాలంటే స్కూటీ అవసరం కదా. సో అందుకోసమని ఆ టైంలో మాత్రమే నేను స్కూటీ డ్రైవ్ చేస్తాను అనమాట. లాంగ్ డిస్టెన్స్ అయితే నేను స్కూటీ డ్రైవ్ చేయను. డైలీ మనం స్కూటీ డ్రైవ్ చేసామనుకోండి చాలా కాన్ఫిడెన్స్ ఉంటుంది. అదే మనం ఎప్పుడో అప్పుడు స్కూటీ డ్రైవ్ చేసామనుకోండి లో కాన్ఫిడెన్స్ ఉంటుంది అనమాట. సో దాని వల్లే స్కూటీ కొంచెం అటు ఇటు తడబడుతుంది నేను తీసినప్పుడు. నేను డ్రైవ్ చేస్తున్నప్పుడు మా చెల్లి అయితే మా ఫ్రెండ్ కి ఫోన్ చేసింది, ఎవరు స్కూటీ డ్రైవ్ చేస్తున్నారంటే మీ అక్క చేస్తుంది అనేసరికి అది అక్కడ ఆగిపోయి వెయిట్ చేస్తుంది నా కోసం, నేను ఎలా తీసుకొస్తున్నాను ఆ స్కూటీని అని చెప్పి. ఇంక నేను స్కూటీని బాగానే డ్రైవ్ చేస్తాను అని చెప్పి తెలుసుకున్న తర్వాత అదైతే అక్కడ నుంచి స్టార్ట్ అయింది. నేనైతే ఇప్పుడు డౌన్ లో నుంచి అలాగే యారాడ తీసుకువెళ్తున్నాను. చూడండి లొకేషన్ ఎంత బాగుంది. యారాడలో ఈ కొండపైన మొత్తం నేవీకి సంబంధించిన క్వార్టర్స్, క్యాంటీన్, ఆఫీసెస్ అన్ని కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో లొకేషన్ అయితే. ఇక్కడనే కాదులండి, ఏ లొకేషన్ లోనైనా సరే డిఫెన్స్ వాళ్ళకి ఊరికి దూరంగా పీస్ఫుల్ లొకేషన్ లో అయితే క్వార్టర్స్ కడతారు. అక్కడైతే చాలా బాగుంటది, పీస్ఫుల్ గా ఉంటది. బయట వాళ్ళు లోపలికి వెళ్ళరు, లోపల వాళ్ళు బయటకు రారనమాట. వాళ్ళకంటూ అదొక ప్రపంచంలా ఉంటది అనమాట. ఇంక మేము తాటికాయలకి వెళ్లాల్సిన లొకేషన్ అయితే వచ్చేసింది. చూడండి రాళ్లలో రప్పల్లో ముళ్ళల్లో నుంచి ఎంత కష్టపడి వెళ్తున్నామో తాటికాయలు తినాలని చెప్పి. ఇప్పటి వరకు నేనైతే స్కూటీని డ్రైవ్ చేశాను, నాకు చేతులు నొప్పి పుడుతున్నాయి అని చెప్పి మా ఫ్రెండ్ కి అయితే డ్రైవింగ్ ఇచ్చేసాను. అది చూడండి ఎంత కష్టపడి తీసుకెళ్తుందో. ఎందుకలా అంటున్నానంటే చూడటానికి ఇక్కడ ఇంత ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ మేము మెట్ట మధ్యాహ్నం వెళ్ళడం వలన ఎండ జిగ్గు మనం ఆ ఫేస్లకు తగిలేది. తాటికాయలు మాట పక్కన పెడితే ఈ ఎండకి ఎక్కడ కొలు తిరిగిపోతాయా అని చెప్పి ఒకటే భయం. కానీ మన మోక్షమ్మ మాత్రం ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెయిట్ చేస్తుంది. తాటికాయలు ఇప్పుడు తింటామా అని చెప్పి. అసలు దానికి తాటికాయలు అంటేనే తెలుసా తెలియదు కదా, కానీ లాస్ట్ టైం మేము ఒకసారి రోడ్డు మీద కొనుక్కొని తిన్నాం కదా, అప్పటి నుంచి తెలుసు అనమాట తాటికాయలు ఎలా ఉంటాయి, తాటికాయలని ఎలా తినాలి అని చెప్పి. ఏంటక్క మోక్షాన్ని ఎండలో తిప్పేస్తున్నావు అని చెప్పి కామెంట్స్ పెడతారా? లేదండి, ఎండ కూడా తగలాలి. ఎందుకంటే మేము కాశ్మీర్ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఎంత సఫర్ అయ్యాం తెలుసా ఈ ఎండలో సర్వైవ్ అవ్వడానికి. కాకపోతే అప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వచ్చేసాయి. ఇప్పుడైతే కొంచెంగా అలాగే ఎండకి అలవాటు పడుతుంది. ఎందుకలా అంటున్నానంటే మన క్లైమేట్ కి తగ్గట్టు ఇక్కడైతే సౌత్ కాబట్టి ఎండలు ఎక్కువ ఉంటాయి. ఈ క్లైమేట్ కి తగ్గట్టు మోక్షాన్ని పెంచాలి. సో అందుకోసమని బయటకు అప్పుడప్పుడు ఎండలో తీసుకొస్తే ఈ క్లైమేట్ కి తను అలవాటు పడుతుంది. లేకపోతే అది కూడా కొంచెం సెన్సిటివ్ గా అయిపోయి ఎండలోకి వస్తే ఫీవర్ వచ్చేయడం, ఎండలోకి రాకపోవడం అవన్నీ కూడా చేస్తుంది అనమాట. సో అందుకోసమని దానికి కూడా కొంచెం క్లైమేట్ ని అలవాటు చేస్తున్నాను. నేనైతే సాఫ్ట్ గా సెన్సిటివ్ గా క్యూట్ గా ఉండాలని చెప్పి అనుకోవట్లేదు. నేను హార్డ్ గా రఫ్ అండ్ టఫ్ గా ఉండాలన్నమాట. ఏ లొకేషన్ అయినా ఎక్కడైనా సరే ఏ క్లైమేట్ లోనైనా సరే ఈజీగా సర్వైవ్ అవ్వగలిగేలాగా నేను ఉండాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ఎలా ఉండాలనుకుంటున్నాను సేమ్ నా కూతుర్ని కూడా అలాగే పెంచాలనుకుంటున్నాను. రఫ్ అండ్ టఫ్ గా ఏ లొకేషన్ లోనైనా సరే ఏ క్లైమేట్ లోనైనా సరే అది ఈజీగా ఉండగలిగేలాగా పెంచాలనుకుంటున్నాను. ఇంకా ఫైనల్ గా ఎలాగోలాగా కష్టపడి తాటికాయల లొకేషన్ కి అయితే వచ్చేసాం. మేము వచ్చేసరికి కొంతమంది తాటికాయలను కొట్టేసి ఉంచారు ఇక్కడ చూడండి. నేను ఇంకా లోపలికి రానే లేదు. మా చెల్లి తాటికాయల గెల మీద కూర్చొని ఫస్ట్ బోని తాటికాయ అదే తినేస్తుంది. ఇంక వచ్చిన వాళ్ళందరూ చెరొక తాటికాయ తీసుకుని తినడం అయితే స్టార్ట్ చేశారు. నేను కూడా ఒక తాటికాయ తీసుకుని తింటున్నాను. మోక్షమ్మకైతే మా ఫ్రెండ్ తినిపిస్తుంది. ఇక్కడ చూడండి మా చెల్లి పక్కన రెడ్ కలర్ టీ షర్ట్ వేసుకుని కూర్చున్నారు కదా, అతనే మా మరిది అనమాట. అక్క మీ వీడియోస్ లో మీ మరిది గారు ఎందుకు అక్క ఎక్కువగా కనిపించరు, మీ మరిది గారితో కొన్ని వీడియోస్ చేసి పోస్ట్ చేయండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. ఇదేం అడగడం నాకు అర్థం అవ్వట్లేదు. మా మరిది గారు నా వీడియోస్ లో ఎందుకంటే ఎక్కువగా కనిపిస్తారు, ఆయన బిజినెస్ పనుల్లో ఆయన ఉంటారు, ఆయన బిజీలో ఆయన ఉంటారు. అక్క మీ మరిది గారు ఏం చేస్తారో చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు. మా మరిది గారు ఏం చేస్తారంటే ఆయన నేషనల్ బాడీ బిల్డర్ అండి. మేము డైలీ వెళ్తున్న యాస్థెటిక్ జిమ్ ఈందేనమాట. ఇంకా ఆ పక్కన నిల్చున్న అతను వచ్చి మా ఏరియాకి ప్రెసిడెంట్ అనమాట. వాళ్ళిద్దరు పిల్లల్ని తీసుకుని తాటికెళ్ళి తినడం కోసం అని చెప్పి ఆయన కూడా ఇక్కడికి వచ్చారు. ఇంకెక్కడ మన మోక్షమ్మ విషయానికి వస్తే తినింది తక్కువ జల్లింది ఎక్కువ, వేసిన డ్రెస్ మొత్తం తాటికాయలు గుజ్జుతో నింపేసింది. చూడండి మొత్తం తడిపేసుకుంది. ఒక సైడ్ నుంచి వాళ్ళ బాబాయ్, ఇంకో సైడ్ నుంచి మా ఫ్రెండ్ దానికి తినిపించడానికే సరిపోతుంది. మోక్షమ్మకి తాటికాయ గుజ్జు ఎక్కువగా తినిపించట్లేదండి, ఓన్లీ తాటికాయ లోపల ఉన్న వాటర్ మాత్రమే తాగిపిస్తున్నాం అనమాట. ఎందుకంటే మన మోక్షమ్మ కొంచెం చిన్నపిల్ల కదండి, ఎక్కువ తినేసింది అనుకో అరగదనమాట. సో అరగక
కడుపు నొప్పి వచ్చింది అనుకోండి, మళ్ళీ మా అమ్మ నన్ను ఇంటికి వెళ్ళాక తంతది. సో అందుకోసం అని చెప్పి ఓన్లీ వాటరే పట్టిస్తున్నాము, ఎక్కువ అయితే గుజ్జు తినిపించలేదు. దానికి వాటర్ తాగేసరికి కడుపు నిండిపోయింది అనుకోండి, ఇంకా నా విషయానికి మా చెల్లి విషయానికి వస్తే పట్టిందే పట్టి నుంచి మేము తాటికాయల్ని తక్కటక్క తినేస్తూ ఉంటే అటు నుంచి స్పీడ్ గా మా ఇద్దరికి తాటికాయల్ని అందిస్తున్నారనమాట. ఇంకా నాకైతే చాలా రోజుల తర్వాత ఇలా తాటికాయలు తినడం దొరికిందే ఛాన్స్. అస్సలు ఈ ఛాన్స్ నేనైతే మిస్ చేసుకోవట్లేదు, ఫుల్ గా తినేస్తున్నాను. మేము లాస్ట్ టైం ఇలాగా చెట్టు కుట్టిన తాటికాయలు ఎప్పుడు తిన్నానో తెలుసా? నాకు 6 years లేకపోతే 5 years ఏజ్ అప్పుడు తిన్నాను అనమాట. నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళకి పశువుల సాల ఉండేదన్నమాట. ఇంటికి కొంచెం దూరంగా ఒక 3-4 kilometers దూరంలో ఉండేదన్నమాట ఆ సాల. అక్కడ ఆ చుట్టుపక్కల కూడా ఇలా తాటి చెట్లు చాలా ఎక్కువగా ఉండేవి. అందరూ కలిసి అక్కడ కూర్చొని ఎవరినో ఒకరిని చెట్టుపైకి ఎక్కించి చెట్టుపై ఉన్న తాటికాయలన్నీ కూడా కిందకి దించేసి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరం కూడా గుండ్రంగా కూర్చుండే వాళ్ళం. ఒకరు ఇద్దరు తాటికాయలని కత్తితో కొట్టేసి అందరికి ఇచ్చేవారనమాట. వాళ్ళు కొట్టేసి కింద పెడితే మనకు కావాల్సిన తాటికాయలు అక్కడికి వెళ్ళి తీసుకుని తినేసేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఆ రోజులే రోజులబ్బా, ఆ రోజులు ఇంకా రానే రావు. నిజం చెప్పాలంటే నేను 2000లో పుట్టినా సరే 90s కిడ్ మెమరీస్ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికన్నా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువగా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు చిన్నప్పుడు జ్ఞాపకాలు ఉన్నాయి అంటే, స్వీట్ మెమరీస్ ఉన్నాయి అంటే అవన్నీ కూడా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాయి. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలాంటివి ఏవి ఉండే కాదు. ఓన్లీ స్కూల్కి వెళ్ళడం, ఇంటికి రావడం, మా మమ్మీ ఈవినింగ్ ట్యూషన్ చెప్తే అక్కడ చదువుకోవడం, తినడం, పడుకోవడం, ఇదే లైఫ్ రొటీన్ అనమాట. అదే పండగకి మా అమ్మమ్మ వాళ్ళ ఊరెళ్ళామా ఇంకా పండగే పండగ. ఇంకా సమ్మర్ హాలిడేస్ వస్తే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉండేదాన్ని. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇంకా పొలాలకి వెళ్ళేదాన్ని, ఆవులు వెనక్కి గేదెలు వెనక్కి ఇంకా తోటల్లోని అబ్బబ్బబ్బా ఎన్ని చేసామో మాకే తెలియదు. ఇంకంతే, నేను చిన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర మాత్రమే ఇలా చెట్టుకు కొట్టిన తాటికాయలు తినేదాన్ని. మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా మాకు ఎవ్వరు తాటికాయలు కొట్టేసి ఇచ్చిన వాళ్ళు లేరు. ఇన్ని రోజుల తర్వాత దగ్గర ఒక 19 years తర్వాత మళ్ళీ ఈ రోజు యారాడులో తాటికాయలు తెంపుకుని తింటున్నాం అనమాట. చాలా అంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. దట్టు మోక్షమ్మ చిన్న ఏజ్ లో దానికి తాటికాయలు తినిపించడం నాకైతే భలే ముచ్చట అనిపించింది. ఈ వీడియో నేను మోక్షమ్మకి తీసి ఎందుకు ఎడిట్ చేస్తున్నాను అంటే, మోక్షమ్మ కూడా ఈ వీడియో ఒక మెమొరబుల్ డేగా ఉండాలని చెప్పి. మనం చిన్నప్పుడు చేసినంత ఎంజాయ్ ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఎవ్వరు కూడా చేయలేరు. ఎందుకంటే అప్పుడు కల్చర్ వేరు, ఇప్పుడు కల్చర్ వేరు. అన్ని మెమరీస్ మనం ఇవ్వలేకపోయినా సరే ఇలా చిన్న చిన్న మెమరీస్ ఇచ్చాము అని చెప్పి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. సో మోక్షమ్మ ఎప్పుడైనా పెద్ద అయిన తర్వాత ఈ వీడియో చూస్తే కనుక, మోక్షమ్మ నువ్వు కూడా మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఇలాగ తాటికాయలు తోటలోకి వెళ్ళి ఫ్రెష్ గా ఉన్న తాటికాయలను తెంపితే ఒక తాటికాయల మీద కూర్చుని ఫ్రెష్ గా ఉన్న తాటికాయలని తిన్నావు అని చెప్పి చూపించడానికి చాలా బాగుంటది కదా. తను కూడా ఆ వీడియో చూసి చాలా ముచ్చటగా ఫీల్ అవుతుంది అనమాట. అందుకోసమని ఈ రోజు మోక్షకి ఈ ప్లేస్ లో వీడియో తీసి యూట్యూబ్ లో పోస్ట్ చేస్తున్నాను. బయట ఎంత ఎండగా ఉందో కానీ ఈ తోటలోకి వచ్చి ఇలాగ తాటి చెట్ల కింద కూర్చుండేసరికి చాలా చల్లగా అనిపిస్తుంది తెలుసా. ఇంకా టైం తెలియకుండా ఒక్కొక్కటి ఇస్తుంటే ఒక్కొక్కటి తినేసరికి మొత్తం తాటికాయలు ఖాళీ అయిపోయి. ఇంతకీ నేను ఎన్ని తాటికాయలు తినగలిగాను అనేది మీరు గెస్ చేసి చెప్పండి. నేను లాస్ట్ లో మీకు చెప్తాను ఆన్సర్ ఏంటి అని. ఈ కింద చూడండి ఎన్ని తాటికాయలు ఉన్నాయో. చాలా వరకు ఎక్కువ తాటికాయలు తెంపారు కానీ కొన్ని గెలలు అయితే కొట్టకుండానే ఒగ్గేస్తాం, ఎందుకంటే అవి బాగా ముదిరిపోయాయి అంట. ఇక్కడ మేము చాలా వరకు తాటికాయలు అయితే తినేస్తాం. ఇంక కడుపు నిండగా తినేసిన తర్వాత ఇంకొక తాటికాయ కూడా ఎక్స్ట్రా తినలేము అన్నంత ఫుల్ గా తిన్నాం అనమాట. తిన్నన్ని తాటికాయలు తినేసి ఒక కొద్దిసేపు అక్కడే కూర్చున్నాం నీడలో. ఎందుకంటే ఇంత ఎండలో చెట్ల నీడ చాలా బాగా అనిపిస్తుంది. కొద్దిసేపు అక్కడే కూర్చున్న తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి కొన్ని తాటికాయలు ఇలాగ ప్యాక్ చేసేసి ఇంటికైతే తీసుకొస్తున్నాం. ఎందుకంటే అక్కడ కడుపు నిండగా తినేసాం కదా, కడుపు నిండగా తినేయడం వల్ల ఇంకా ఎక్స్ట్రా తాటికాయలు తినాలనిపించట్లేదు. అదే ఇంటికి వచ్చిన తర్వాత తినాలనిపించినా సరే ఒక తాటికాయ తినొచ్చు అని చెప్పేసి తీసుకొస్తున్నాం అనమాట. అలాగే ఇంటి దగ్గర చిన్న చిన్న పిల్లలు మా మమ్మీ మా డాడీ ఉన్నారు కదా, వాళ్ళకి కూడా ఒక తాటికాయ ఇద్దామని చెప్పి. ఏంటంటే ఇంత ఎండలో ఇంత ఇంట్రెస్ట్ గా తాటికాయలని ఇంటికి ఎందుకు తీసుకువెళ్తున్నాం అంటే, ఏ సీజన్ లో పండిన పళ్ళు కావచ్చు కాయలు కావచ్చు ఆ సీజన్ లోనే తినాలి. అదే సీజన్ దాటిపోయింది అనుకోండి మళ్ళీ ఆ కాయలు పళ్ళు మనకి దొరకవు అనమాట 1 year వరకు. అందులోనూ ఇలాగ ఫ్రెష్ గా చెట్టుకు కొట్టిన తాటికాయలు అప్పటికప్పుడే తినాలంటే ఇంకా అస్సలు కుదరదు. నెక్స్ట్ ఇయర్ అయినా సరే వీలవుతుందో వీలవదు, ఇలా మమ్మల్ని వీళ్ళు ఎక్కడికి తీసుకొస్తారో తీసుకురారో తెలియదు కదా. ఇంకా అందుకోసం అని చెప్పి దొరికిందే అమృతం లాగా భావించి మేమైతే కొన్ని తాటికాయలు ఇంటికైతే తీసుకువెళ్తున్నాం. ఏదైనా చెట్టు నీడే కదండి, ఆ చెట్టు నీడలో నుంచి బయటకు వచ్చేసరికి సుర్రుమని ఎండ కొడుతుంది తెలుసా. ఇంకా మోక్షాన్ని అయితే ఆ చెట్టు నీడలోనే కొద్దిసేపు ఉంచాం. మేమంతా సర్దుకొని రెడీ అయిన తర్వాత దాన్ని ఇక్కడికైతే తీసుకొచ్చి స్కూటీ మీద తీసుకువెళ్దామని చెప్పి. యారాడు వచ్చి బీచ్ కి వెళ్ళకపోతే బాగుంటుందా, సో అందుకోసం అని చెప్పి ఇప్పుడు అలాగే బీచ్ దగ్గరికి వెళ్ళేసి బీచ్ ని కొంచెం చూసేసి బీచ్ ఒడి నుంచి ఇంటికి వెళ్ళిపోదాము అని చెప్పేసి ఇక్కడ నుంచి బీచ్ కి వెళ్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. ఇక్కడ చూడండి మన మోక్షమ్మ యాక్టింగ్ లకి ఏం తక్కువ లేదు. వాళ్ళ డాడీ వీడియో కాల్ చేశారనమాట. వీడియో కాల్ లో చూపించేస్తుంది తెగ తినేసిన దానిలాగా ఒంటి నిండా రాసుకుని. నేను చిన్నప్పుడు ఇలా తాటికాయలు చెట్టు దగ్గర కూర్చొని తాటికాయలు తినేటప్పుడు మా పెద్దవాళ్ళందరూ అనేవారు, తాటికాయలు గుజ్జు ఒంటి మీద పోసుకోకండి, బట్టలు కంటుకుంటే మరకలు వదలవు అని. ఆ విషయం గుర్తొచ్చింది, కానీ వాటరే కదా వదిలేస్తుందేమో అని చెప్పి అనుకుంటున్నాను. మోక్ష డ్రెస్ మొత్తం తాటికాయలు గుజ్జుతో నిండిపోయింది. చిన్నపిల్ల దాని విషయం పక్కన పెడితే నేను ఎంత పెద్ద అయ్యానా నా బట్టలు కూడా ఫుల్ గా తాటికాయలు గుజ్జుతో నిండిపోయి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ బట్టలని సర్ఫ్లో నానబెట్టి నీట్ గా వాష్ చేసుకోవాలి. అంటిని మరకలు వదిలాయా ఓకే, వదలలేదు అనుకోండి ఈ బట్టలని పక్కన పడేయాలి. ఎందుకంటే ఇద్దరం కలిసి అంత దారుణంగా తాటికాయలు గుజ్జుని అంటించుకున్నాం అనమాట బట్టలకి. మేము మిట్ట మధ్యాహ్నం ఇలా వచ్చాం కాబట్టి ఈ అందాన్ని ఆహ్వాదించలేకపోతున్నాం. కానీ అదే ఎర్లీ మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ వచ్చామనుకోండి, చుట్టూ గ్రీనరీ చెట్లు చల్లటి గాలి వస్తుంది, అబ్బా చాలా బాగుంటదేమో అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇంకా అక్కడ నుంచి బీచ్ కి రావడానికి మాకైతే 5 minutes టైం పట్టింది. బీచ్ కి వచ్చేసాం. చూడండి ఎంత బాగుందో, బీచ్ నిండా తాటికాయల చెట్లే ఉన్నాయి. ఇక్కడ ఇలా యారాడులో ఉన్న వాళ్ళకి తాటికాయలకి కరువు ఉంటదేమో. వాళ్ళు ఉన్నది
వైజాగ్ లో అయినా సరే వాళ్ళకి పల్లెటూరు వైబ్ వస్తుంది కదా, చాలా బాగున్నాయి చెట్లు కావచ్చు, తాటికాయలు కావచ్చు, ఇక్కడున్న లొకేషన్ కావచ్చు. ఇంకా ఈ బీచ్ ఫోటో షూట్స్ కి చాలా ఫేమస్ తెలుసా. రీసెంట్ గా మా చెల్లికి మ్యారేజ్ అయింది కదా, మా చెల్లి ఫోటో షూట్ కూడా ఈ బీచ్ దగ్గర జరిగింది. ఈ బీచ్ దూరం నుంచి చూడడానికి ఎంత బాగుంటుందో లోపలికి దిగితే అంతే డేంజర్ కూడా. అందుకోసమని ఎవ్వరు ఈ బీచ్ కి వచ్చినా సరే దూరం నుంచి చూడడానికి ఇష్టపడండి, లోపలికి దిగడానికి అస్సలు ఇష్టపడొద్దు. ఎందుకంటే ఈ బీచ్ చాలా అంటే చాలా డేంజరస్ బీచ్ లో ఒక బీచ్ అనమాట. స్విమ్మింగ్ కి అస్సలు దిగొద్దు. మేము అలా కొద్దిసేపు బీచ్ ఒడ్డును కూర్చొని స్నాక్స్ తింటూ బీచ్ అందాన్ని ఆస్వాదించామన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ శివంగి వ్లాగ్స్. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ బాక్స్ పక్కనే ఉన్న హై పాయింట్స్ ని కూడా ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వాలి కదా, సో అందుకోసమని. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి. ఇంతకు నేను ఇక్కడ ఎన్ని తాటికాయలు తిన్నానో చెప్పలేదు కదా, 15 తాటికాయలు అయితే తిన్నాను.